సో మేడం, ఈ మధ్య గట్ హెల్త్ మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. మన కడుపులో ఆల్మోస్ట్ 5 ట్రిలియన్ల పైగా మైక్రోబయామ్ ఉంటుంది. సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. సో అదే అన్ని సమస్యలకు కారణము అని చెప్పేసి అంటున్నారు. దాన్ని సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలు యాక్చువల్లీ గట్ మైక్రోబయామ్ అంటే ఏంటి? సో దీన్ని హెల్దీగా ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ఏ పనులు చేస్తుంది? దీని మీద ఇప్పటిదాకా పరిశోధనలో తేలిన అంశాలు ఏంటి? ఈ మధ్య అందరూ గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. గట్ మైక్రోబియం అంటే ఇట్ ఈస్ కరెక్ట్ సెకండ్ బ్రెయినే అది. ఎందుకంటే ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఏంటంటే అసలు ఏమీ ఉండవు, బ్యాక్టీరియా ఉండవు. తర్వాత 12 to 24 అవర్స్లో పేరెంట్స్కి ఉన్న బ్యాక్టీరియా, యూజువలీ మదర్కి ఉన్న గట్ బ్యాక్టీరియా చైల్డ్కి చేరుతాయి. అవి యూజువలీ ఈ బేబీ మదర్స్ మిల్క్ తాగుతున్నప్పుడు అది బెస్ట్ మైక్రోబియమ్స్ చేరుతాయండి. సో యూజువలీ బేబీహుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది గట్ మైక్రోబియం ఎస్టాబ్లిష్ అవ్వడం. తర్వాత తల్లిదండ్రులు ఎలాంటి ఫుడ్ పెడతారో దాన్ని బట్టి గట్ మైక్రోబియం అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. యూజువల్లీ ఆఫ్టర్ 1 year బేబీకి ఆఫ్కోర్స్ మిల్క్ అయ్యాక మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని పెడతారు. అది అయిపోయాక వెన్ దే ఆర్ ఫీడింగ్ ద బేబీ ఎక్కువగా ఫస్ట్ నాన్ వెజ్ తగ్గించాలి, ఎస్పెషలీ రెడ్ మీట్స్. ఎందుకంటే ఆ రెడ్ మీట్స్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎక్కువగా. ఆ ఫ్యాటీ యాసిడ్సే గట్ నుంచి మళ్ళీ అబ్జార్బ్ అయ్యి మిగతా ఆర్గన్స్లో బ్యాడ్ ప్రభావాలు చూపిస్తాయి. ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ డిజీజ్ స్టార్ట్ అవ్వచ్చు. ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి ఇవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి. సో గట్ మైక్రోబియం బాగుండాలంటే కర్డ్ ఎక్కువ తినాలి. అన్లెస్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండి కర్డ్ తినలేని వాళ్ళకి అది వేరే విషయం. బట్ 90% పాపులేషన్ లాక్టోస్ ఇంటాలరెన్స్ లేని వాళ్ళు ఈ కర్డ్ ఎక్కువ, యోగర్ట్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హై కలర్డ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తినాలి. నట్స్. తర్వాత మెడిటరేనియన్ డయట్ అంటారు. సో మెడిటరేనియన్ డయట్లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అవకాడోస్ ఉంటాయి. అవన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ ద గట్. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, ఏదైతే ఫ్యాట్ ఉంటాయో, హెవీ మీట్స్, ఇవన్నీ ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. వాటిలో బ్యాక్టీరియా ఉండి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి గుడ్ బ్యాక్టీరియాని తీసేస్తాయి గట్ నుంచి. సో అలాంటప్పుడు ఫస్ట్ డయట్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎంతసేపు స్లగ్గిష్గా ఉంటే ఇంటెస్టిన్ మొటిలిటీ కూడా, మూవ్మెంట్స్, పెరిస్టాల్సిస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మన చేతుల్లోనే ఉంది గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్ ఫస్ట్. 3 జెనెటిక్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.